గత 4 మాసాలుగా మనము ఈ క్రాఫ్ట్ కౌన్సిల్లో సంతను నిర్వహించుకుంటున్నాం, గ్రామీణ సంతను నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే కాలనీకి సంబంధించిన పెద్దలు మరియు ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి తమ ఉత్పత్తులను తీసుకొని ఇక్కడ స్టాల్స్ పెట్టడానికి వచ్చినటువంటి విక్రేతలకు మరియు ఈ సంతను సందర్శించడానికి విచ్చేసినటువంటి సందర్శకులకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ గ్రామ భారతి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మనం ఈరోజు గ్రామ భారతి తరఫున గత 2 సంవత్సరాలుగా తార్నాకలోని మర్రి కృష్ణ హాల్లో నిర్వహించుకున్నాము. 2 సంవత్సరాలు పూర్తయి 25వ సంత కూడా ఈ మాసంలో నిర్వహించుకున్నాం. ఎమ్మెల్యే కాలనీలో క్రాఫ్ట్ కౌన్సిల్లో ఇప్పుడు 4వ సంత నిర్వహించుకుంటున్నాం. అదే మాదిరిగా మాదాపూర్లో కూడా అక్కడి పెద్దలను అడగడం జరిగింది సంత నిర్వహించుకోవడానికి. అదేవిధంగా వనస్థలిపురము నగరంలోని వేరు ప్రాంతాల్లో సంత నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళా సాధికారత కనిపిస్తున్నది. ఇక్కడ స్టాల్స్ నిర్వహించే వాళ్ళలో 80% మహిళలే ఉన్నారు. స్వయం శక్తిపై వాళ్ళు స్వయంగా రసాయన రహిత ఉత్పత్తులతో రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేయడం, ప్రజలకు అందించే కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా చేస్తూ దిగ్విజయంగా చేస్తున్నారు. అదే కాకుండా గ్రామీణ ఉత్పత్తులు, చేతి వృత్తులు చేస్తూ అందరు ప్రజల మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా హ్యాండ్లూమ్, చేనేత ఉత్పత్తులు, మహిళలకు కావాల్సిన రకరకాల ఉత్పత్తులు స్వయంగా తయారు చేసి స్వయం ఉపాధి కలిగించుకుంటూ ఇలా సంతల నిర్వహణ వల్ల ఎంతోమందికో ఉపాధి అవకాశాలు పెరగడం సంతోషకరమైన విషయం. ఈ ఎమ్మెల్యే కాలనీలో ఒకసారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక పెద్దలు, కాలనీ మన హాల్కు దగ్గరగా ఉన్న గృహస్థులు వాళ్ళు రావడం ఎంతో సంతోషకరము. వారి సందేశాన్ని స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దలు వెంకటరామారెడ్డి గారు, వీరు మన గ్రామ భారతికి పాత పరిచయస్తులే. సేవా భారతిలో చాలా కాలం పాటు స్టేట్ కమిటీ సభ్యులుగా అనేక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతము వయసు రీత్యా వారు విరమించుకున్నారు. మనం ఇప్పుడు గ్రామ భారతి కార్యక్రమానికి వారు రావటము చాలా సంతోషకరము. వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసిన ప్రత్యేకించి షాపు ఓనర్స్కి అందరికీ సప్రేమ నమస్సులు. అందరికన్నా ఎక్కువగా మా గోవర్ధన్ రెడ్డి గారికి, మన నారాయణ రెడ్డి గారు, ఇదేంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేమంతా కలిసి స్టేట్ అంతా, తెలంగాణ, రాయలసీమ ఏరియాలంతా కూడా నేను సేవా పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు తిరిగినప్పుడు వీళ్ళు ఎంతో మాకు సహకరించారు. అట్లాగే ప్రతి కార్యక్రమానికి ఎవరొచ్చినా రాకపోయినా మేము ముగ్గురు మాత్రం ప్రతిసారి కార్యక్రమాలకు వెళ్తుంటాము. అయితే ఏంటంటే ప్రత్యేకించి ఇప్పుడు నేను చూసింది ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తానన్నారు. రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇటు నుంచే వెళ్తూ ఉంటాను. ఏదో క్రాఫ్ట్స్ ఎంపోరియం అనుకున్నాను, కానీ మన గ్రామ భారతి పెడతారన్న సంగతి నాగేశ్వరరావు గారికి అందరికీ పంపించేసే వరకు నాకు తెలియదు. వాస్తవం చెప్పాలంటే చాలా ఉత్పత్తులు పెద్ద పెద్ద షాపుల్లో కన్నా చాలా రీజనబుల్ ప్రైస్లు ఉన్నాయి. అందరికీ అవగాహన ఏర్పడుతుంది. సామాన్యంగా లోకల్ ఫుడ్డే తినాలి, లోకల్ ఫుడ్స్ కొనాలనే అవగాహన కూడా ఏర్పడుతుంది. అయితే అందరికీ సరైన పద్ధతిలో వాళ్ళకి రీచ్ కావట్లా. ఇది జరిగిన ఈ యొక్క విషయం వాళ్ళకి రీచ్ కాకపోవటంలో చాలామంది కొంటలేదు. వాస్తవంగా ఇన్ని షాపులు, పెద్ద పెద్ద వాళ్ళు పెట్టే షాపుల కన్నా కూడా ఎక్కువగా మనమే పెద్ద షాపుల్లో పెట్టి కూడా ఏర్పాటు చేసుకుంటే ప్రత్యేకించి మన గృహిణులకి ఎంతోమందికి ఉపాధి ఏర్పడుతుంది. పని పెట్టుకొని ఎక్కడో షాపులో పోయి ఎక్కడో పోయి పని చేయక్కర్లేదు. ఎవరింట్లో వాళ్ళు పని చేసుకుని కూడా ఎంతో వ్యాపార వృద్ధి చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రామ భారతి కొంతమంది కార్యకర్తలు ప్రత్యేకించారంటే సంఘంలో విధానం ఏంటంటే కార్యకర్తలు ఎవరు కూడా ఏమీ పారితోషం లేకుండా సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తారు. సంఘం నేర్పిన విధానం అది. కాబట్టి ఆ విధంగా ఉండబట్టే
శాఖోపశాఖలుగా విస్తరించి దేశమంతా కూడా మోడీ గారిని ప్రధానమంత్రి చేయటం, ఆయన ఆధ్వర్యంలో దేశమంతా కూడా ఎంతో పురోగతి పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉత్పత్తులు ఇంకా వాడవాడలా కూడా అందరికీ విస్తృతంగా ఇన్ఫర్మేషన్ అందాలి, ఆ విధంగా ఎక్కువగా ఖర్చు కావాలి, అందరికీ ఒక రకమైన ఉపాధి కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ భారతి పెద్దలకి ధన్యవాదాలు తెలుసు. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్కి ఎప్పుడు పిలిచిన వస్తారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నారు. ధన్యవాదాలు. సంతకు స్థానికుల యొక్క మద్దతుతో ముందుకెళ్తున్నాం. కొంత గత 4 మాసాల్లో అంతగా స్పందన లేదన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నది మన ఉత్పత్తిదారులకు. కాబట్టి రాబోయే కాలం అలా ఉండదు, మంచి స్పందన వస్తుంది ప్రజల్లో. మనకు స్థానిక పెద్దల సహకారమే కాకుండా మనకు సోషల్ మీడియా ద్వారా కూడా ఈసారి బాగా ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి మీ ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభిస్తుందని ఆశిస్తున్నాం.